మనం చెరుకూరి మామిడి తోట గొల్లగూడెం రోడ్లోని రజక వన సమారాధనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతు సంఘం పెద్దలు నాయకులు అంతా కూడా ఇక్కడ ఉన్నారు. 2024 డిసెంబర్ 1వ తేదీన ఈ రజక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. జనరల్గా కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళటం అనవాయితీ. ఉసిరిశెట్టికి పూజ చేయటం జనరల్గా ఎప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేటువంటి క్రమంలో ఏదైతే ఉందో చెట్ల దగ్గరకు వచ్చి ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించినట్లుగా ఒక మంచి ప్యూర్ ఆక్సిజన్ని చేసుకోవటం, అదేవిధంగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు బంధుమిత్రులు అందరూ కలిసి ఒకసాట కలిసి భోజనం చేసి ఇక దీంతో పాటు రజక సంఘం పెద్దలు నాయకులు ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళు పెద్ద ఎత్తున ఒక నెల రోజులుగా కష్టపడుతూ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మంచి ఫుడ్ అరేంజ్మెంట్స్, మంచి షెల్టర్ అరేంజ్మెంట్స్, స్టేజ్, దాంతోపాటు రైతు సంఘం రాష్ట్ర నాయకులను కూడా ఈ కార్యక్రమానికి పిలుస్తున్నట్టుగా నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా లోకల్ మంత్రి గారైనటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా పిలుస్తున్నారు. ఇంకా దీంతో పాటుగా వివిధ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి రజక బిడ్డలు ఎవరైతే ఉన్నారో రజక బిడ్డలకి సంబంధించి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసి ఆ విధంగా రజక సంఘం నాయకులు ఈ వనభోజనాల సక్సెస్కి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఇది 100కి 100%, అట్లా చెప్పాల్సి వస్తే 100కి 1000% సక్సెస్ అవుతుందని భావించవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాని మనవాళ్ళు బాగానే ఉపయోగించుకుంటారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల పోస్టులు ఒక 40 వస్తే ఖమ్మం జిల్లాలోనే 10-20 దాకా వచ్చినట్టుగా కనపడతామని అట్లా ప్రభుత్వ ఉద్యోగాల్లో ధీటుగా ఉన్నారు. వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్ను కూడా సన్మానం చేసే కార్యక్రమం అయితే రైతు సంఘం పెద్దలు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు నాయకులు అయితే ఆ ప్రణాళికలు తయారు చేశారు. భోజనాలకు సంబంధించి కూడా ఫుడ్ కమిటీ, అదేవిధంగా మీడియా కమిటీ, స్టేజ్ కమిటీలు ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి, మిగతా జిల్లాలకు సంబంధించి ఏమన్నా నాకు తెలియదు, కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పుడు 3-4 సందర్భాల్లో మనం ఒక 10,000 మందికి ఖమ్మం జిల్లా నుంచి 10,000 మందికి భోజనాలు పెట్టగలిగాం. ఇప్పుడు అంత వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టడానికి కూడా నిర్వాహక కమిటీ ఆ ఏర్పాట్లు అయితే చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఫుడ్ మెనూ ఏం పెడుతున్నారు, వాటికి సంబంధించిన వివరాలు ఆ నాయకుల్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. డిసెంబర్ 1 ఆదివారం రోజున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రజక కుటుంబాల చేత రజక ఆత్మీయ సమ్మేళనం అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తూ రజక వన సమారాధన కార్యక్రమం అనేది ఒక కమిటీ ద్వారా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా శ్రీ తుపాకుల ఎలగొండ స్వామి గారు మా వెనుకొండ నడిపిస్తున్నారు. ఆయనతో పాటుగా నెక్స్ట్ పంతంగి వెంకటేశ్వర్ల గారు, తర్వాత తంగళ్ళపల్లి శ్రీనివాస్ గారు గౌరవ సలహాదారులుగా ఉన్నారు. నేను అధ్యక్షుడిగా ఉన్నాను. వీళ్ళంతా నా టీము. పంతంగి రవికుమారు, ఒట్టిగూడ దర్గే గారు, చట్టు మంగక్క గారు మహిళా అధ్యక్షురాలు, పుష్ప గారు, కండ్రాతి వెంకటేశ్వర్ల గారు ప్రధాన కార్యదర్శి గారు, కొండపల్లి రాంబాబు గారు, తర్వాత నల్లగంటి భద్రయ్య గారు, తర్వాత రేగుమూడి రామకృష్ణ గారు, గోనెల శివప్రసాద్ గారు, బాతరాజు కనకయ్య గారు, కొండపల్లి రాంబాబు గారు, లింగంపల్లి సైదులు గారు, వీళ్ళంతా కూడా టీము ఈ రోజున ఇక్కడ రేపు ఒక 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా వన సమారాధనకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గత 15 నుంచి 20 రోజులుగా అహర్నిశలు ఈ టీం అంతా కష్టపడి ఎవరైతే ఈ యొక్క రజక జాతిలో కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మేము ప్రోగ్రాం చేస్తున్నామంటే చాలా అనూహ్యమైనటువంటి స్పందన, చాలా గొప్పగా మా జాతికి మేము కొంతైనా సరే సేవ చేయాలన్న ఉద్దేశంతో ఎలగొండ స్వామి గారు 2 లక్షల రూపాయలు ఇవ్వటం, అలానే ఉదయ్ భాస్కర్ గారు కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వటం, అలానే తర్వాత దుంపటి నాగేశ్వరరావు గారు ఆయన కీర్తిశేషులు వారి కుటుంబం ఎంతో చాలా సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు 60,000 రూపాయలు ఇవ్వటం, అలానే లక్ష్మీ గణపతి ఎస్టేట్స్ శివకృష్ణ గారు, పాదర్తి శివకృష్ణ గారు 75,000 రూపాయలు ఇవ్వటం, ఇలాగా చాలామంది దాతలు ముందుకొచ్చి వాళ్ళు ఈ యొక్క వన సమారాధన రజకుల్లో ఒక ఐకమత్యం కోసం, రజక జాతి అంతా ఒక చోట కలవడం కోసం జరిగేటువంటి కార్యక్రమానికి వాళ్ళు సహకారాలు అందించడం, అట్లనే 10,000, 5,000, 20,000, 1,000 రూపాయలతో సహా ఇచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. అంటే నేను ఒక 1,000 రూపాయలు ఇస్తే ఈ రోజున ఒక 10 మందికి భోజనం నేను పెట్టినోడిని అయితే అని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. 2 లక్షలు ఇస్తే నా ద్వారా ఒక 2,000 మంది తింటారని ఆనందించే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ముందుకు రాబట్టి ఈ రోజున వెనకబడిన ఈ జాతిలో ఇంత ఐక్యమత్యత, ఇంత గొప్పగా రేపు చేసుకోబోతున్నాం అంటే దీని అంతటి కారణం కూడా టీం వర్క్. రేపు చూస్తారు మిగతా కులాలు ఎంత గొప్పగా చేశాయో వనభోజనాల్ని, అదేవిధంగా ఈ యొక్క జాతి కూడా రేపు చేయబోతా ఉంది. రేపు 10-12 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. వెజ్, నాన్ వెజ్ కూడా ఉంటుంది. నాన్ వెజ్ ఒక 10-12 వేల మందికి, వెజ్ ఒక 4,000 మందికి, సుమారు 15-16 వేల మందికి కూడా
భోజనాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. స్టేజ్ డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా, అట్లనే కల్చరల్ యాక్టివిటీస్ కూడా డ్యాన్స్లు, సాంగ్స్, తర్వాత మిమిక్రీ, తర్వాత మిగతా స్టేజ్ ఆర్టిస్టులు చేసేటువంటి డ్రామా, తర్వాత ఇంకా కూడా బయట నుంచి కూడా కళాకారులు, జీ తెలుగు నుంచి, తర్వాత ఈటీవీ నుంచి కూడా కళాకారులు రావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, స్థానిక శాసనసభ్యులు ఆయన గారిని ఆహ్వానించుకోవడం చాలా గొప్పగా మేము భావిస్తూ ఉన్నాము. ఆయనతో పాటుగా మా రజక బిడ్డ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు, మాజీ మంత్రివర్యులు, పిలవగానే ఆయన వస్తున్నారు. గత 2 times కూడా తను రావడం జరిగింది. ఈసారి కూడా ముచ్చటగా 3వసారి వస్తున్నారు. వీర్లపల్లి శంకర్ గారు, షాద్నగర్ ఎమ్మెల్యే గారిని కూడా మేము పిలుచుకోవడం జరిగింది, కానీ ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 21 మండలాలు, ఖమ్మం టౌన్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వృత్తిదారులు, యువత, పిల్లలు అందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి ఆట పాటలతో ఇక్కడ పార్టిసిపేట్ చేసి మేమిచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి భోజనం చేసి సరదాగా కబుర్లతోటి కాలక్షేపం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మీ కన్నతాల నరసింహారావు.